వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక అడవిలో గుడ్లగోబులు నివసిస్తూ ఉండేవి. అక్కడికి దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. అందులో గుడ్లగోబు నీళ్లు తాగడానికి ప్రతిరోజు సరస్సు దగ్గరికి వెళ్ళేది. అక్కడ ఉన్న హంసతో స్నేహం కుదిరింది. ప్రతిరోజు ఇద్దరు కబుర్లు చెప్పుకునేవారు. అడవికి వేట కోసం రాజుగారు వచ్చారు. ఒకరోజు గుడ్లగోబ హంసతో గొప్పలు ఇలా చెప్తుంది. నా దగ్గర పెద్ద పరివారంతో రాజు ఉన్నాడు. ఆ రాజుకు కూడా రాజుని నేనే. నేను ఎంత చెప్తే అంత. నాతో వస్తే చూపిస్తా అని తన గొప్ప చూపించుకోవడానికి హంసని తీసుకువెళ్తుంది. హంసకి అన్నీ వివరంగా చెప్పి అన్నీ చూపిస్తుంది. చూసావా, నాకు ఎంత సంపద ఉందో, నా దగ్గర ఎంత పరివారం ఉందో అని చెప్తుంది. ఇంతలో పక్క నుండి రాజు తన సైన్యంతో ఇక వెళ్దాం అని అనడం వినిపించి హంస ఇలా అంటుంది. ఇదేమిటి, నీ అనుమతి లేకుండా వాళ్ళు వెళ్తున్నారు అని అడుగుతుంది. నా ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళరు అని చెప్పి చెట్టు చాటుకు వెళ్ళి శకునపక్షిలా కూస్తుంది. రాజుగారు మంత్రిని ఇలా అడుగుతారు, ఆ కూతకి అర్థం ఏమిటని. ఇప్పుడు వెళ్ళడం క్షేమం కాదని మహారాజా అంటాడు మంత్రి. కాసేపు ఆగి వెళ్తుంటే మళ్ళీ కూస్తుంది. రాజుగారు వేటగాడికి చంపమని చెప్తారు. వేటగాడు వెంటనే బాణం వేస్తాడు. అది గురి తప్పడంతో హంసకి తగిలి చనిపోతుంది. ఈ కథలో నీతి, చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.